హలో ఆల్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై 5 ఎలిమెంట్స్ ఛానల్. ఈరోజు నేను ఒక సలాడ్ చేసుకుంటున్నానండి, పైనాపిల్ సలాడ్. అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికి మనకు కావాల్సిన ఐటమ్స్ పైనాపిల్, బెల్ పెప్పర్, ఆరెంజ్ ఎల్లో కలర్లో ఉంది. రెడ్ కలర్ ఉంటే ఇంకా మంచిది. ప్రస్తుతం నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి, ఇవి వాడుకుంటున్నాను. యాజ్ యూజువల్ ఇది చిల్లీ పౌడర్, సాల్ట్, బ్లాక్ పెప్పర్, డిల్ లీవ్స్ అండి. ఇవి బాగుంటాయి. కొంచెం మనకి లెమన్ జ్యూస్ కావాలి. నా దగ్గర లెమన్ అయిపోయింది, అందుకే నేను ఇలా జ్యూస్ వాడుకుంటున్నాను. సో కొంచెం మనకి చాట్ మసాలా కూడా కావాలి. సో చూద్దామండి ఇది ఎలా ఉంటుందో. మనం ఇప్పుడు ఈ పైనాపిల్ ఇవన్నీ స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. అవి నేను మీకు చూపిస్తాను. ఓకే అండి, మనకి పైనాపిల్ నేను మంచిగా ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను చూడండి. సో ఇలా ఇవన్నీ ఒక బౌల్లోకి వేసుకున్నాము. ఇది మంచి స్వీట్గా చాలా బాగుంది, జ్యూసీ కూడా వస్తుంది చూడండి. మంచిగా వేసేసేయండి, ఏం పర్లేదు. జ్యూస్ వచ్చిన టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి, ఇలా నేను బెల్ పెప్పర్ మంచిగా కట్ చేసుకున్నాను. యాక్చువల్గా దీంట్లోకి రెడ్ కలర్ బెల్ పెప్పర్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. అసలు లుక్ కలర్ చాలా అందంగా కనిపిస్తుంది. బట్ మనకి ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఇవి ఉన్నాయి, పర్లేదు, మనకి ఏముంటే అదే. ఇప్పుడు ఇవి కూడా వేసేసుకుందాము. అండ్ ఇంకొకటి దీంట్లో ఇంట్రెస్టింగ్గా వేసుకోవాల్సింది ఇవ్వండి, సాలడ్, దిల్ సాలడ్స్ బాగున్నాయి కదా. ఇది ఇలా సన్నగా కట్ చేసుకుందాము. ఎన్ని సాలడ్ ఎంత వేసుకుంటే గ్రీన్స్ అంత మంచిది కదా. సో ఇదండి, స్మెల్స్ గుడ్ అండి, చాలా బాగుంది. సో మనకి ఇది అక్కర్లేదు, పక్కన పెట్టేసుకుందాము. ఇదండి, నేను సాల్ట్ మనకి ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకోవచ్చు. దీంట్లో సాల్ట్ లేకపోయినా పర్వాలేదు, ఊరికే మనకి కొంచెం టేస్ట్ బడ్స్కి ఏదో ఉండాలి కాబట్టి వేసినది. చూడండి, జస్ట్ ఇట్లా పించ్ అంతే, జస్ట్ వెరీ పించ్. కావాలంటే ఇంకొంచెం, అస్సలు అవసరం లేదండి సాల్ట్. నేను ఊరికే కొంచెం అలా వేసి చూపిస్తున్నాను. చూడండి, ఇది కన్యాన్ చిల్లీ పౌడరు, ఇది కూడా అంతే లైట్గా. వీటిల్లో మనకు అసలు స్పైసెస్ తోటి సంబంధం లేదండి, మనకి స్పైసెస్ అసలు అక్కర్లేదు. మనకు మెయిన్ కావాల్సింది పైనాపిల్, పెప్పర్ మాత్రం, బెల్ పెప్పర్స్ మాత్రమే. ఇది వేసుకున్నాము. అండ్ దెన్ కొంచెం బ్లాక్ పెప్పర్, ఇదైతే మంచిగా వేసుకోవచ్చు, ఇది మంచిదే కదా మనకి. ఇదిగోండి, ఎంత కావాలో అంత వేసుకోండి. అండ్ నేను ఇందాక మీకు చెప్పాను కదా లెమన్ జ్యూస్ కావాలని చెప్పి, నా దగ్గర లెమన్స్ అయిపోయినాయి అని. ఇలా ఒక రెడీమేడ్ లెమన్ జ్యూస్ ఉంటుంది, లైట్గా కొంచెం వేసుకుంటున్నాను. ఒక డ్రాప్, అన్నీ మనకి ఎంత కావాలంటే అంత. అండ్ మెయిన్ చాట్ మసాలా అండి, ఏ బ్రాండ్ అయినా తెచ్చుకోండి మీరు. చాట్ మసాలా అయితే నేను కొంచెం బాగానే వేస్తున్నాను, 1/2 టీ స్పూన్. ఇది బాగుంటుందండి, మంచి ఫ్లేవర్ ఇస్తూ, కొంచెం డైజెషన్కి కూడా పర్వాలేదు, మంచిగానే ఉంటుంది. డ్రై మ్యాంగో అవన్నీ వేసుంటారు. సో ఇది ఇప్పుడు మనం వీటన్నిటిని మిక్స్ చేసుకుందాము. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో, అన్నీ 3 కలర్స్ ఉన్నాయి కదా, ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, ఇంకా రెడ్ కూడా ఉంటే ఇంకా చాలా బాగుండేది. సో అన్నీ సాల్ట్, పెప్పర్ అన్నీ మంచిగా మిక్స్ అయిపోవాలి. ఇదిగోండి, మన సలాడ్ రెడీ అయిపోయింది. పైనాపిల్, దిల్ లీవ్స్ తోటి క్యాప్సికమ్ వేసుకొని. సో ఇది యాక్చువల్గా మనకి ఎనీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో వచ్చేటప్పుడు మనకి ఇండియన్ హిందూ మీల్స్లో వాటిల్లో మనకి సలాడ్స్ రూపంలో ఇది ఇస్తూ ఉంటారు.
దీన్ని ఎలా ఇస్తారో నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇలా ఒక బౌల్లో వేసేసుకొని ఇలా ఒక బౌల్లో వేసేసి దీన్ని ఇలా ఒక ఇదిగోండి మనకి ఇలా ఇచ్చేసి దానికి ఇలా మంచిగా ర్యాప్ చేసేసి ఇస్తారు. చూసారా, ఇలా ఇది ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇస్తారు. మనకి మీల్స్లో ఇలా సర్వ్ చేస్తారండి. చక్కగా మనం ఇలా ఓపెన్ చేసుకొని తినేయడం అన్నమాట. సో చూసారు, ఇది మన సలాడ్ రెసిపీ. సో చూడండి, ఇది ఈజీగా 4 మెంబర్స్ తినొచ్చు ఈ సలాడ్ని. ఇదండి మన పైనాపిల్ బెల్ పెప్పర్ సలాడు. ఇది చాలా బాగుంటుంది, బిలీవ్ మీ. మీరు కూడా ట్రై చేయండి. ఇవన్నీ అందరికీ దొరికేవే. సో ఇది లీవ్స్ కూడా అన్ని చోట్ల దొరుకుతాయి మార్కెట్స్లో. సో ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.